ఆలూరులో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాము క్యాంపు కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తల సమావేశానికి భారీగా తరలివచ్చిన జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, కార్యకర్తలు, అభిమానులు. ఆలూరు వైసీపీ టికెట్ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాంకు కేటాయించాలని కార్యకర్తలు డిమాండ్. కొత్త వారికి టికెట్ కేటాయిస్తే పోటీ చేసే అభ్యర్థి ఓడిపోయే అవకాశం ఉందని నేతలు ఆవేదన. 3 పర్యాయాలు ఆలూరు నుంచి పోటీ చేసిన వ్యక్తి గుమ్మనూరు జయరాం 2 సార్లు వైసీపీ తరపున పోటీ చేసి గెలిచి మంత్రిగా ఎన్నికయ్యారు. బీసీ నేతగా ఆలూరు నియోజకవర్గ అభివృద్ధికి మంత్రి జయరాం కృషి చేశారు. గుమ్మనూరు జయరాంను టికెట్ ఇవ్వకపోతే మూకుమ్మడిగా భవిష్యత్తు కార్యాచరణపై సమాలోచన చేస్తాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలూరులో టికెట్ విషయంలో తొందరగా నిర్ణయం తీసుకుని కార్యకర్తల్లో ఉన్న టెన్షన్ను తెరదింపాలని కోరారు. వేరే వాళ్ళకి టికెట్ ఇచ్చే పరిస్థితి వస్తే ఈ ఆలూరులో వైసీపీ ఓటమి పాలయ్యే పరిస్థితి ఉంది. అధిష్టానం ఎప్పుడైనా దాన్ని గ్రహించి మరి జయరామన్నకి టికెట్ కేటాయించాలని చెప్పి కూడా వైసీపీ కార్యకర్తలుగా మేమందరం కోరుకుంటున్నాము. లేని పక్షంలో తదుపరి ఖచ్చితంగా ఈ ఆలూరులో వైసీపీ ఓడిపోయే పరిస్థితి మరీ మనకి జయరామన్న అయితేనే సరైన నాయకుడు దిగ్గైనప్పుడు కాబట్టి అధిష్టానానికి ఎక్కడో రాంగ్ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతా ఉంది. దీన్ని దయచేసి అధిష్టానం మళ్ళీ